నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక ప్రపంచ క్లాసిక్, వరల్డ్ క్లాసిక్ సినిమాని తీయనున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు హాలీవుడ్ సినిమా తీస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ సినిమా తీస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఎప్పుడు వెళ్ళారు అనేది మీకు డౌట్. కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారితో, త్రివిక్రమ గారితో నాగవంశీ గారు ప్రపంచ స్థాయి సినిమా తీస్తున్నారు. ఇది ఈరోజు వార్త. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ కథా కమామీష ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు త్రివిక్రమ గారి కాంబినేషన్లో నాగవంశీ గారు ప్రొడ్యూసర్గా ఒక గొప్ప సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. ఆ సినిమా కూడా ఇంతవరకు మన పురాణాల్లో ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒక కథ ఉంది. అదే మురుగన్ కథ, అదే కార్తికేయ స్వామి కథ, అదే శివపుత్రులకి సంబంధించిన కథ. ఓకే, బాగానే ఉంది. ఈ సినిమా కూడా 1 yearలో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వార్ 2, తర్వాత డ్రాగన్, దేవరా ఉన్నాయి కాబట్టి ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ వరకు కథ కూడా ముందుకు సక్రమంగానే నడుస్తుంది. 800 కోట్ల నుంచి 1000 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఇంకేం ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో శివుడుగా, శివకార్తికేయగా, లేదా విష్ణుమూర్తి గారు కూడా అతన్ని తీసుకురావాలనుకుంటున్నారంట. అన్ని క్యారెక్టర్లు ఎన్టీఆర్ గారు చేయనున్నారు. ఓహో, ఇంకేం తాతగారిని మైమరిపిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. ఎక్కడే బ్రేక్ వచ్చి పడింది. ఆ బ్రేక్ ఏంటంటే, మొన్ననే రామాయణం అనే సినిమా వచ్చింది, అవునా? రణబీర్ కపూర్ గారు, తర్వాత మన యాష్ గారు, అది మన కేజీఎఫ్ హీరో గారు, వీళ్ళిద్దరూ కలిసి తీస్తున్న రామాయణం అనే సినిమా. ఆ గ్లిమ్స్ అద్దిరిపోయినాయి, మామూలుగా లేవు, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అవి చూసినప్పుడు వెంటనే నాగవంశీ గారు మన త్రివిక్రమ గారికి ఫోన్ చేసి, గురూజీ గారు సినిమా ఆపేయండి అన్నారు. ఓ అదేంటి సినిమా ఆపేయటం, ఎన్టీఆర్ గారితో ప్రకటించాం కదా, ఆపేస్తే బాగుండదు అన్నారంట. కంప్లీట్గా కాదు, ప్రస్తుతానికి ఆపుదాం, ఇదిగో ఈ రామాయణం అనే గ్లిమ్స్ అద్భుతంగా ఉన్నాయి, మనం దీన్ని మించి చేయాలి అన్నారంట. త్రివిక్రమ గారు, నాగవంశీ గారు మీకు తెలుస్తుందో ఏం మాట్లాడుతున్నారో, ఈ సినిమా 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పారంట. నాగవంశీ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 4,000 కోట్ల 5,000 కోట్ల మ్యాటర్ కాదు, మా అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీస్తున్నాం, ఆ సినిమానే ఇండియాలో రికార్డు కలెక్షన్ చేయాలి, ఆ సినిమానే ఇండియాలో టాప్ మోస్ట్గా ఉండాలి, అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోవాలి, అలాంటి సినిమా చేద్దాం. ఎందుకంటే మా అన్నగారు మొట్టమొదటిసారిగా, మా తారక రాముడు గారు మొట్టమొదటిసారిగా దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు. తాతగారి వంశాన్ని నిలబెట్టడం కోసం, తాతగారి అంశాన్ని కాపాడటం కోసం. అందుకని ఎన్టీఆర్ గారితో సినిమా ఆషామాషిగా ఉండకూడదు. అందుకని కథను కొంచెం మార్చండి, భారీగా తీయండి, హాలీవుడ్ వాళ్ళని పిలవండి, ఎవరినైనా పిలుచుకోండి, కానీ మన సినిమానే అప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పారంట. అంతే త్రివిక్రమ గారు కొంచెం అలా ఆగిపోయి మళ్ళీ పనులు ప్రారంభించారంట. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరిని తీసుకుంటున్నారు, కథను కూడా విస్తృతంగా రాస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు మురుగన్ అనే సినిమా, మురుగన్ మీద ఎవరి సినిమా తీయాల, అది అన్టోల్డ్ స్టోరీ ఇన్ మైథాలజీ. అందుకని దానికోసం నాగవంశీ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, త్రివిక్రమ గారు కానీ ఎంతో కష్టపడుతున్నారనేది మనకు తెలిసిన సమాచారం. నేను మళ్ళీ చెబుతున్నా, ఎన్టీఆర్ గారు కానీ దేవుడి క్యారెక్టర్లు చేయగలిగితే, అందులో శివుడుగా, కార్తికేయగా, విష్ణుమూర్తిగా, మరి కథ ఎలా గెలుపుతారో మనకు తెలియదు, ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం. అలా చేయగలిగితే ఇప్పుడున్న జనరేషన్లో ఈ తరం మహానటుడు ఎన్టీఆర్ అవుతారు. ఎందుకంటే దేవుడి క్యారెక్టర్ని ఇంకెవరో టచ్ చేయలేనంతగా జూనియర్ ఎన్టీఆర్ గారు పోషించగలరు. ఎందుకంటే పౌరాణిక పాత్రలు, మైథలాజికల్ పాత్రలు చేయటం వాళ్ళ బ్లడ్లోనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆహా, మళ్ళీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిద్దా అని, ఆ దేవుడికి సంబంధించిన సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని నిజంగా ఒక అభిమానిగా, ఒక తెలుగు అభిమానిగా నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా మన ఇండియాని దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోవాలని. ఇదిరా భారతదేశంలో దేవుళ్ళ కథలో, ఇదిరా భారతదేశంలోని దేవుళ్ళకి సంబంధించిన మైథాలజీ అని ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ గాడ్ మామూలు గాడ్ కాదు, ఈజ్ ద గాడ్ ఆఫ్ వార్, ఈజ్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఎవరో మురుగన్ గారు. అలాంటి విజ్డము, అలాంటి వారు ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రేక్షకులకి, ఎన్టీఆర్ గారి ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాదు, ఈ సినిమాని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. మామూలు ప్లాన్లు అయితే కాదు. ఏమైనప్పటికీ
ఇది నాగవంశీ గారి కోరిక మనసు పూర్తిగా నెరవేరాలని ఒక తెలుగు అభిమానిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.